హాయ్ అండి, నమస్కారము. ముందుగా మా హార్ట్ టచ్ కస్టమర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఎందుకురా అంటే ఇవాళ మాది మూడో స్టోర్ కూడా అమీర్పేటలో స్టార్ట్ అయిందనమాట. అమీర్పేట్ చౌరస్తాలో ఉండే మీకు పిల్లర్ నెంబర్ 1450కి ఆపోజిట్లోనే ఉంటుంది ఎలిఫెంట్ హౌస్. ఆ ఎలిఫెంట్ హౌస్ షాప్ నెంబర్ 6లో హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేది కొత్త స్టోర్ ఈ నెల 9వ తారీఖు ప్రారంభించామన్నమాట. లో ఇంతవరకు కూడా మా రెండు ఏవైతే బ్రాంచులు మీరు ఆదరించి మమ్మల్ని అభిమానించి ఆదరించి ఇంత వాళ్ళు చేశారో, ఇప్పుడు ఈ మూడో స్టోర్ కూడా మీరు మమ్మల్ని అదే విధంగా ఆదరిస్తారని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టోర్ వచ్చేసి అమీర్పేటలోని చౌరస్తాలో ఉండే మీకు మెయిన్ చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తాలో మీకు పిల్లర్ నెంబర్ 1450కి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఎలిఫెంట్ హౌస్. ఆ ఎలిఫెంట్ హౌస్ షాప్ నెంబర్ 6లో హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేది అమీర్పేట్ బ్రాంచ్ అనేది ఓపెన్ అయింది ఈ నెల 9వ తారీఖున. సో ఈ 9వ తారీఖు నుండి మీకు ఏవైతే ఈ అమీర్పేట్ బ్రాంచ్లో ఏవైతే కొత్తవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. అవి ఏంటి అన్నది మనము చూద్దాము రండి. రైటా, ఇప్పట్లో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం గ్యాస్ కోసమే. అఫ్కోర్స్ దేవుడి వలన ఇప్పుడు మనకు డొమెస్టిక్ అంటే దొరికిపోతుంది, కానీ కమర్షియల్ దొరకడం చాలా ఇబ్బందిగా అయిపోతుంది. సో అలాంటి వాటి కోసం మేము తీసుకొచ్చామన్నమాట. వితౌట్ గ్యాస్ అంటే గ్యాస్ లేకుండానే మనము ఇంట్లో వంటలు ఏ విధంగా చేసుకోవచ్చు అవి వంటలు చేయడానికి ఏ పాత్రలు ఉపయోగించవచ్చు అని ఒక ఇన్నోవేటివ్ అనమాట, కొత్తదనంతో తీసుకొచ్చామన్నమాట. అవి ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. ఇది లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉన్నారు. ఇది ఇన్ఫ్రారెడ్ స్టవ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగా పోయింది. దీనిపైన ఒక గ్రిల్ కూడా వస్తుంది. ఇది 2500 వాట్స్ది ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా 2500 వాట్స్ది ఉంటుంది. మనం ఎంత కావాలరా అంటే అంత మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా 2000, 2500 ఈ విధంగా పెంచుకోవచ్చు అనమాట. సో మనం దీని మీద ఎలాంటి గిన్నెలైనా కానీ పెట్టుకొని మనం వంట అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండక్షన్ కుక్కర్లో అయితే మీరు చూసే ఉంటారు, ఇండక్షన్కి సంబంధించిన పాత్రలు మాత్రమే వాడాల్సి ఉంటుంది. బట్ ఈ ఇన్ఫ్రారెడ్లో అది అవసరం ఉండదన్నమాట. ఎలాంటి మీకు మట్టి కుండతో అయినా కూడా, స్టీల్ కానీ బ్రాస్ కానీ, మీకు ఎలాంటివైనా కూడా పాత్రలు ఉపయోగించి మీరు దీంట్లో వంట ఈజీగా చేసుకోవచ్చు. ఏదైతే గ్యాస్ అనేది మీకు ఒక హాఫ్ అన్ అవర్లో గ్యాస్తో చేస్తారో, దీంట్లో మీకు 15 నిమిషాల్లో వంట అనేది అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఈ విధంగా ఇక్కడ కాలుతుంది కదా, ఇక్కడ మనం టచ్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే వేడి అనేది తగలదనమాట. సో అదొక ప్రాబ్లం మనకు. సపోజ్ కొంతమంది ఇది యూజ్ చేయడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. రీజన్ ఏంట్రా అంటే దీని మీద పాలు కానీ ఏదైనా పొంగిపోయినప్పుడు కరెంటు కొడుతుందా అన్న ఒక డౌట్, అపోహ చాలా మందిలో వస్తుందన్నమాట. సో అలాంటిది ఏమీ ప్రాబ్లం ఉండదండి. దీని మీద ఎలాంటివి ఉన్నా కూడా మీకు బియ్యం అన్నం పొంగినా కూడా లేదా పాలు పొంగినా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది మీకు కరెంటు కొట్టడం అనేది ఉండదు. ఇప్పుడు నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను. చూడండి, మీకు చూడండి, ఇప్పుడు ఇది ఇంత వేడిగా ఉంది కదా. సపోజ్ దీంట్లో నేను నీళ్ళు వేసి చూపిస్తున్నాను. చూడండి, సో మీకు కరెంటు కొట్టడం అనేది ఉండదనమాట ఈ విధంగా. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంది. మనకు ఎంత కావాలరా అంటే అంత తగ్గించుకోకుండా వచ్చనమాట. సో ఇప్పుడు దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇది హార్ట్ టచ్ కలెక్షన్స్ మెయిన్ బ్రాంచ్, ఏదైతే మెయిన్ బ్రాంచ్ కుకట్పల్లి కానీ, టోలీ చౌకీ కానీ, అమీర్పేటలో కానీ అవైలబుల్గా ఉంది. మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ 3500 రూపీస్ మాత్రమే. 2500 వాట్స్ది మీకు ఇమీడియట్గా మీరు బుక్ చేసుకోండి. ఓన్లీ 3500 రూపీస్కే వస్తుంది. అదేవిధంగా చూడండి, ఇది చాలా బాగా కూడా ఉంది, మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో మనం వెళ్దాం. ఇప్పుడు హార్ట్ టచ్ కలెక్షన్స్ అమీర్పేట బ్రాంచ్లో కొత్తగా ఏమున్నాయి అన్నది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇవి చూడండి, దేవుడి గదిలో పెట్టుకునేటివి అనమాట. ఇవి దీంట్లో వచ్చేసి ఇది లాస్ట్ వీడియోలో కూడా చాలా బాగా వైరల్ అయింది. చూడండి, దీంట్లో వచ్చేసి మనము సుప్రభాతము, ఓం నామము, ఈ విధంగా మనం ఏమైనా కూడా దేవుని పాటలు అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు. మనకు ఈ విధంగా మీకు చాలా అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఈ విధంగా దగ్గర మీకు ఒక భక్తి గీతాలతో పాటు శ్లోకాలు, గాయత్రి నామము, దాని తర్వాత వచ్చేసి సుప్రభాతము, గాయత్రి మంత్రము, ఇలాంటి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి మీకు. దీని కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ మాత్రమే మా దగ్గర. దీంట్లో డబల్ మోటార్ కూడా వస్తుంది. అంటే దీని వెనకాల కూడా ఏదైతే మన వెంకటేశ్వరుడు స్వామి వెనక సైడు కిరీటం వెనకాల కూడా తిరుగుతూ ఉంటుంది, అది కూడా ఉంది. బట్ ఇప్పుడు మా దగ్గర స్టాక్
స్టాక్ అవుట్ అయిపోయింది. అది కూడా ఉంది. దాని రేట్ వచ్చేసి 2800 రూపీస్, 2800 రూపాయలకి వస్తుంది. అదేవిధంగా చూడండి ఇది చాలా పెద్దది అనమాట, దానికంటే కూడా ఇది చాలా పెద్దది. ఇది వచ్చేసి 3500 రూపీస్ మీకు ఆఫర్లో ఇస్తున్నారు హాట్ టచ్ కలెక్షన్స్లో. అదేవిధంగా చూడండి ఇప్పుడు మనకు ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళకి ఇన్నోవేటివ్ అనమాట, అంటే కొత్తదనంగా తీసుకొచ్చింది అనమాట. మేము చూడండి ఇది దేవుడి గదిలో పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా మోగుతూ ఉంటుంది అనమాట. చూడండి ఈ విధంగా మీకు బెల్ ఈ విధంగా మోగుతూ ఉంటుంది. చూడండి ఈ విధంగా మోగుతూ ఉంటుంది. మీకు స్పీడ్ కూడా పెంచుకోవచ్చు, స్పీడ్ కూడా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనము పూజని ఈ విధంగా ప్రశాంతంగా ఈ విధంగా మనము గంట మోగిస్తూ మన పూజని మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా కొత్తది అనమాట, ఇంతవరకు ఎవరు కూడా లాంచ్ చేయలేదు. అదేవిధంగా దీని ప్రైస్ ఎంత అనేది మీకు చూపిస్తాను. చూడండి ఆన్లైన్లో చూడండి సేమ్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు 2499 రూపాయలు, అంటే 2500 రూపాయలు ఉంది మీకు. బట్ హాట్ టచ్ కలెక్షన్స్లో వచ్చేసి చూడండి ఇది 2500 రూపాయలు ఉంది. బట్ హాట్ టచ్ కలెక్షన్స్లో దీని ప్రైస్ వచ్చేసి మీకు కేవలం 1200 రూపాయలకి మాత్రమే వస్తుంది, 1200 రూపీస్కి మాత్రమే వస్తుంది అనమాట. చాలా బాగుంది. ప్రతిరోజు మీరు ఏదైతే పూజలు చేసుకుంటారో భక్తి శ్రద్ధలతో చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మీకు దేవుని గదిలో పనికొచ్చే ఏవైనా ఉన్నా మీకు చాలా మా హాట్ టచ్ కలెక్షన్స్లో చాలా వచ్చాయి. అవి కూడా మీరు విజిట్ చేసి మీకు ఆన్లైన్ కంటే కూడా తక్కువలో పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ప్రోడక్ట్ ఏంటో మనం వెళ్దాం. రైట్, ఇప్పుడు మనకు ప్రతి చోట గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే అంటే కొంతమంది ఇన్ఫ్రారెడ్, కొంతమంది ఇండక్షన్ కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి పాత వాళ్ళకి ఆ ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ కుక్కర్ యూజ్ చేయడం అంటే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో దాంట్లో కరెంటు తగులుతుందని ఏదో వాళ్ళకు ఒక అపోహ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మేము తీసుకొచ్చాం. చూడండి ఒకటి 2.8 లీటర్స్లో మీకు ఇది రైస్ కుక్కర్ అనమాట. దీంట్లో మీకు ఏవైనా కూడా వస్తువులు అంటే ఒక 6 మందికి ఆరాంగా దీంట్లో మీరు ఏమైనా రైస్ అయినా ఏమైనా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది. దీంతో పాటు ఇంకొక లిడ్ కూడా వస్తుంది. ఈ విధంగా మీకు ఈ విధంగా బౌల్ కూడా వస్తుంది. ఇంకోటి దీంట్లో కర్రీస్ అనేవి మనం వండుకోవచ్చు అనమాట. అంటే ఒక దాంట్లో మీరు రైసు ప్లస్ దీనికి ఒక లిడ్ వస్తుంది, ఇంకొక దాంట్లో మీకు కర్రీస్ అనేవి మీరు ఈజీగా ఈ విధంగా దీంతో పాటు ఒక లిడ్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఒకే రైస్ కుక్కర్తో మీరు హ్యాపీగా ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా మీరు దీంట్లో వంటలు అనేది చేసుకోవచ్చు అనమాట. కర్రీస్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు చాలామంది ఇలాంటి రైస్ కుక్కర్ వాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ 2 లిడ్లది అంటే 2 బౌల్స్ 2 లిడ్స్తో ఉన్న ఈ రైస్ కుక్కర్ యొక్క ప్రైస్ చెప్తాను చూడండి, ఓన్లీ 2700 రూపీస్ మాత్రమే. ఈ 2.8 లీటర్స్ యొక్క లిడ్ అంటే ఈ 2 బౌల్స్ యొక్క మీకు రైస్ కుక్కర్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2750 రూపీస్, 2750 రూపాయలు. ఈ విధంగా చూడండి 2.8 లీటర్స్ యొక్క కంప్లీట్ మీకు చూడండి లిడ్ వరకు కూడా మీకు క్లోజ్ అయ్యి ఉంటుంది అనమాట. చూడండి దీంట్లో మనం ఏవైనా కూడా మనము ఏదైనా వంటలు వండుకున్నప్పుడు ఏమవుతుందిరా అంటే దీంట్లో 6 అవర్స్ వరకు వేడిగా అలాగే ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు రైస్ వండండి, దీంట్లో మటన్ వండండి, చికెన్ వండండి, ఏమైనా కూడా మీరు దీంట్లో వండుకోవచ్చు. దీంట్లో మీకు ఈ విధంగా స్టీమ్ అనేది కూడా ఇచ్చాడనమాట. ఈ విధంగా స్టీమ్ కూడా ఉంటుంది మీకు. దీంట్లో మీకు ఎలాంటి వస్తువులు ఎలాంటి వంట అయినా కూడా మీరు దీంట్లో వండుకోవచ్చు అనమాట. చూడండి ఎంత పెద్ద బౌల్ ఉంటుంది, చూడండి ఇంత పెద్ద బౌల్ ఉంటుంది చూడండి. దీంట్లో కూడా మినిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా మనము దీంట్లో వంట అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది కంప్లీట్గా మనము వండిన తర్వాత మినిమం అన్నా కూడా 6 అవర్స్ వరకు కూడా వేడిగా అలాగే ఉంటుందన్నమాట. దీని కాస్ట్ కూడా ఓన్లీ 2700 రూపీస్ మాత్రమే. చూడండి ఇది చాపర్ అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అది రీస్టాక్ అయిపోయిందనమాట. దీంట్లో మీకు 2 లీటర్స్ది మరియు 3 లీటర్లది వస్తుంది అనమాట. 2 లీటర్లది వచ్చేసి 800 రూపాయలే ఉంది, అదే ప్రైస్లో ఇస్తున్నాము. అదేవిధంగా మీకు 3 లీటర్లది వస్తుంది, దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు అనమాట మీకు. సో దీనికంటే కూడా డిఫరెంట్గా ఏమొచ్చింది అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి ఈ విధంగా మీకు చూపించే ఉన్నాను లాస్ట్ వీడియోలో. ఈ విధంగా తగిలించిన తర్వాత మనము ఈ విధంగా ఆన్ చేసి చూడండి, ఒకవేళ లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మటన్, చికెన్ ఏమున్నా కూడా మనము దీంట్లో చాప్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రూట్ సలాడ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. కాస్ట్ అనేది ఇది మీకు కేవలం 800 రూపాయలు మాత్రమే వస్తుంది, 800లో వస్తుంది. దీంట్లో ఇంకొక వేరియంట్ ఉందన్నమాట, అది వచ్చేసి 3 లీటర్స్ది, దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. సో దీనికంటే డిఫరెంట్గా ఏముందనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఇది చూడండి మీకు దానికంటే డిఫరెంట్ అనమాట ఇది.
సపోజ్ ఇది కూడా నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇది బౌల్ కూడా 3 లీటర్స్ అనమాట. అంటే దీనికంటే కూడా పెద్దది వస్తుంది అనమాట దీని బౌల్. ప్లస్ దీన్ని మనము చూడండి, దీనికి స్పీడ్ లెవెల్స్ 2 ఉంటాయి అనమాట. ఈ విధంగా తగిలిచ్చి స్పీడ్ 1 దీంట్లో ఈ విధంగా ఆన్ చేసినాం రా అంటే స్పీడ్ ఉంటుంది. ఇంకా స్పీడ్ 2 స్పీడ్ అనేది పెరిగిపోతుంది అనమాట. దీంట్లో కూడా మీరు ఎలాంటి మటన్, చికెన్ ఏమున్న కీమా వితిన్ సెకండ్స్ లోపల కీమా అనేది చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మీకు దీంట్లో డిఫరెంట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇలాంటివి మీకు 2 జార్లు అనేవి వస్తాయన్నమాట. ఈ విధంగా దీనికి 2 జార్లు అనేవి వస్తాయి. సో దీన్ని ఈ విధంగా మనం ఓపెన్ చేస్తే చూడండి, దీన్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసి దీంట్లో మనము ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా జార్ని మనము ఈ విధంగా జార్ని ఫిక్స్ చేసుకునేసి ఈ విధంగా మనం తీసుకొనేసి దీంట్లో మనం ఎలాంటి చట్నీలైనా పౌడర్స్ అయినా ఏ ఉన్నా కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, దీంట్లో మీ మిక్సీ జార్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసి మనము ఎలాంటి పౌడర్స్ అయినా లేకుంటే గరం మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, చట్నీలు కానీ ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు మిక్సీ అనమాట. ఇది అనమాట. సో దీంట్లో మీకు చూడండి, దీని స్పెషాలిటీ కూడా చూపిస్తాను. సపోజ్ మన ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి మిక్సీ జార్ అనేది ఉంటుంది. సో దాన్ని మనకు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకురా అంటే దాన్ని కడగడం చాలా ఇబ్బంది. సో అలాంటి ఇబ్బంది లేకుండా చూడండి, దీనికి ఒక బ్లేడ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము ఓపెన్ అనేది చేసేయచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకునేసి మనము ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మీకు గిన్నెలు ఏదైతే మనము మిక్సీ గిన్నెని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు మనకు ఇంకొకటి ఈ విధంగా జ్యూసర్ కూడా ఇచ్చాడనమాట. చూడండి, దీన్ని మనము ఇలాగ తగిలించుకునేసి ఈ విధంగా దీంట్లో ఎలాంటి జ్యూసులు అయినా కానీ, ఎలాంటి మీరు చట్నీలు అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా హెవీ క్వాలిటీతో ఉన్న మీకు చాలా ప్రెషర్ అంటే హెవీ మోటార్ అనమాట దీనిది. చూడండి, అంటే ఒక్క మోటారు ఎన్ని విధాలుగా మీకు పనిచేస్తుంది చూడండి. ఈవెన్ ఒకటి మనకు చాపర్లా పనిచేస్తుంది, 2 మనకు గ్రైండర్లా పనిచేస్తుంది. ఈ విధంగా గ్రైండర్లా పనిచేస్తుంది. ఇది తీసేసి మనము దీని మీద పెట్టుకుంటే ఇది జ్యూసర్లా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే ఒకటి కొంటే ఒక పేరు 3 నామాలు అనమాట దీనికి ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు చూడండి, ఇది చాపరు, మిక్సరు, జ్యూసర్, గ్రైండర్ ఇన్ని విధాలుగా మీకు పనిచేస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో 4999 రూపీస్ ఉంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు కేవలం 3500 రూపాయలకు మాత్రమే వచ్చేస్తుంది అనమాట. ఇంత బెస్ట్ క్వాలిటీతో ఉన్న ఈ చాపర్ మీకు ఆల్ ఇన్ వన్ చాపర్ వచ్చేసి ప్రైస్ ఓన్లీ 3500 రూపీస్ మాత్రమే. ఈ ప్రోడక్ట్స్ అనేవి మీకు అమీర్పేట్ కూకట్పల్లి బ్రాంచ్లో, అదేవిధంగా టోలీ చౌకీ బ్రాంచ్లో, అదేవిధంగా కేపీహెచ్బి బ్రాంచ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ అనేవి ఎక్కడున్నా కూడా మీకు సేమ్గా ఉంటాయి అనమాట. ఎక్కడ దగ్గర ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏ షాప్ మీకు నియర్ బై ఉంటే ఆ షాప్లో మీరు బై అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రైజెస్ అనేవి సేమ్ ఉంటాయి. రైట్ అండి. ఇప్పుడు మనకు చూడండి, ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అలాంటి వాళ్ళ కోసం నేను తీసుకొచ్చాను అనమాట. గ్యాస్ అనేది అవసరం లేకుండానే ఒక 5 మంది నుండి 6 మంది వరకు వండుకుండే అక్షయ పాత్ర లాంటిది అనమాట. చూడండి ఎంత పెద్దది ఉందో. దీనికి మనకు పవర్ ఉంటే చాలు, గ్యాస్ అనేది అవసరమే లేదనమాట. పవర్తోనే మనకు అన్నీ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనము దోశ వేసుకోవచ్చు, చపాతీలు వేసుకోవచ్చు, దాని తర్వాత బిర్యానీ చేసుకోవచ్చు, దాని తర్వాత రైస్ వండుకోవచ్చు, మటన్ చేసుకోవచ్చు. ఏవైనా కూడా దీంట్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు చాలా బాగా కూడా ఉంటుంది అనమాట. తొందరగా ఏదైతే మీరు గ్యాస్ మీద ఒక హాఫ్ అన్ అవర్ 45 నిమిషాలు స్పెండ్ చేస్తారో దీంట్లో కేవలం ఒక 20-25 నిమిషాల్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీకు ఎంత తొందరగా అవుతుందంటే అంత తొందరగా అవుతుంది అనమాట. దీంట్లో వంట కూడా చాలా తొందరగా అవుతుంది. సో మీకు ఇది ఆన్ చేసి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా అవుతుంది అన్నది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది. దీనికి
ఈ విధంగా ఆన్ చేసేసాను. ఆన్ చేసిన తర్వాత చూడండి, దీనికి మనకు స్పీడ్ లెవెల్ కూడా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా స్పీడ్ అనేది మనం ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఆన్ అయిపోయింది. ఇప్పుడు జీరోలో ఉంది, ఆఫ్లో ఉందన్నమాట. చూడండి ఆన్ అయిపోయింది. ఈ విధంగా చూడండి, మనకు ఎంత తొందరగా కావాలరా అంటే అంత తొందరగా అంత వోల్ట్స్తో వంట అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు కొంచెము क्या क्या గ్రీజ్ చూడండి ఎంత ఎంత తొందరగా అయిపోతుంది అనేది చూడండి. ఈ విధంగా ఏవైనా కూడా తొందరగా వండుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూడండి, దీంట్లో మీకు ఒక 6 మందికి సంబంధించిన వంటలు ఏమున్నా కూడా రైస్ కానీ, బిర్యానీ కానీ, మీరు చికెన్ కానీ, మటన్ కానీ, పలావ్ కానీ ఏవైనా కూడా చేసుకోవచ్చు. ప్లస్ క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుందన్నమాట. సో దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత జస్ట్ దీన్ని ఒక బట్టతో, ఏదైతే మన ఇంట్లో బట్ట ఉంటుందో ఆ బట్టతో క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈజీగా క్లీన్ అనేది అయిపోతుంది. ఈ విధంగా ఎలాంటి మీకు నాన్ స్టిక్ ఉంటుందన్నమాట. ఎలాంటి జిడ్డు తగిలినా కూడా ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ప్రైస్ వచ్చేసి దీనిది వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. సో దీని తర్వాత ఇప్పుడు నలుగురికి సంబంధించి ఇప్పుడు ఇంత పెద్దది అవసరం లేదు, ఒక చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళ కోసం నేను చూపిస్తాను ఇంకోటి మీకు. చూడండి రైట్, సేమ్ ఫ్యూచర్స్ ఉన్న సేమ్ అన్నమాట. ఇది కూడా సేమ్ అలాంటిది అనమాట. దీంట్లో మీరు పకోడీలు చేసుకోవచ్చు, చికెన్ వండుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, మటన్ వండుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్గా నాన్ స్టిక్ ఉంటుందన్నమాట. ఇది కూడా మీరు ఏదైతే గ్యాస్ మీద ఒక అరగంట 40 నిమిషాలు పడుతుందో 20-25 నిమిషాల్లో, అంటే తొందరగా దీంట్లో వంటలు అనేది చేసుకోవచ్చు. దీని మీద పకోడీలు కానీ చేసుకోవచ్చు. ఎలాంటి మీకు చపాతీలు, పరోటాలు, దోశలు ఏమున్నా కూడా దీంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2750 రూపీస్, 2750 రూపాయలకి మీకు ఇంత మంచి మీకు చూడండి ఈ విధంగా ప్యాన్ అనేది వచ్చేస్తుంది. నాన్ స్టిక్ ఉంటుంది అనమాట. సో దీన్ని లైవ్లో కూడా నేను చూపిస్తాను ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీకు దీనికంటే కూడా చిన్నది అనమాట. రైట్, దీనికంటే కూడా చిన్నది చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మీరు చికెను, మటను ఏమున్నా కూడా గ్యాస్ లేదు అని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, బెంగపడాల్సిన అవసరమే ఉండదన్నమాట మీరు. సో దీన్ని కూడా మీరు ఈ విధంగా చూడండి, మీరు హై లోస్ దీన్ని మీరు ఈ విధంగా పెట్టుకొనేసి మీరు ట్యూన్ చేసుకోవచ్చు. ఎన్ని వోల్ట్స్ కావాలంటే అన్ని వోల్ట్స్తో మీరు దీన్ని ఉపయోగించి మీ వంటని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీంతో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు. ఎందుకంటే కరెంటు షాక్ కొడుతుంది అనేది ఉండదు. దాని తర్వాత అది వేడిగా మనకు చేతులకు కాలుతుంది అనేది కూడా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. ప్రైస్ ఓన్లీ 2500 రూపీస్ మాత్రమే. 2500 రూపాయలకు మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో వాటర్ వేసి దీనిపైన ఇలాంటిది ఇది బాయిలర్ అనమాట. దీనిపైన మోమోస్ కానీ లేదా ఏమున్నా కూడా సపోజ్ మటన్, చికెన్ ఏదున్నా మీకు స్టీమ్ ద్వారా బాయిల్ చేసుకొనేసి తినడానికి చాలా బాగుంటుంది. దీని మీద ఆలు, ఎగ్స్ ఏమున్నా కూడా మీరు స్టీమ్ ద్వారా బాయిల్ చేసుకోవచ్చు. ప్లస్ వంటలు కూడా మీరు వండుకోవచ్చు. ఇది ఒకటి మన ఇంట్లో ఉంటే చాలు. మనకు గ్యాస్ లేకపోయినా ప్రాబ్లం లేదు. కరెంటు ఉన్నంత వరకు మనకు హ్యాపీగా వంటలు అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు వంట ఇంటికి సంబంధించి గ్యాస్ లేకున్నా కూడా ఎన్ని చూపించాను కదా, ఇప్పుడు మీకు ఇంకా ఏవైతే దీనికంటే చిన్నవి కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. అవి కూడా రైట్, ఇది చూడండి. ఇది వచ్చేసి మీకు 1.5 లీటర్స్ అనమాట. దీంట్లో మీరు ఏ ఉన్నా కూడా వంటలు ఉప్మా కానీ, స్నాక్స్ చిన్నపిల్లల కోసము, పాస్తా కానీ, మ్యాగీ కానీ ఏవైనా కూడా మీరు వితిన్ సెకండ్స్ లోపల మీరు దీంట్లో వంట అనేది చేసి చిన్నపిల్లలకి ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు కానీ లేదా స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా కూడా వితిన్ 5 మినిట్స్ లోపల మీరు ఉప్మా, పాస్తా, మ్యాగీ ఏమున్నా కూడా
ఇవ్వచ్చు అనమాట. దీనికి ఒకటి ఆన్ ఆఫ్ స్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఫాస్ట్ స్లో ఆఫ్ ఉంటుంది. అంటే దీంట్లో మనం ఎంత సిమ్ కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఫ్లేమ్ హైలో కావాలన్నా కూడా హైలో పెట్టుకోవచ్చు. మనము ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా మనము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కంప్లీట్గా నాన్ స్టిక్ ఉంటుంది. మీకు ఎలాంటి మాడు పట్టడం అనేది ఉండదనమాట. దీనికి ఈ విధంగా ఒక స్టీల్ది కూడా ఒక బాయిలర్ అనేది ఇస్తారనమాట. ఈ స్టీల్ బాయిలర్లో మీరు దీంట్లో కూడా ఎగ్స్ కానీ లేకపోతే మోమోస్ కానీ ఏవైనా కూడా మీరు పెట్టుకునేసి బాయిల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది అవసరం లేదనుకుంటే ఈ విధంగా మనం పెట్టుకునేసి చిన్నవి ఏదైతే చిన్న పిల్లల కోసం స్నాక్స్ కోసం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 999 మాత్రమే. 999 రూపాయలకు 1.5 లీటర్స్ ఉన్న నాన్ స్టిక్ ఆటో కట్ ఆఫ్. అంటే మనం దీని మీద పెట్టేసి మర్చిపోయినా కూడా అదే వండేసి అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం దీనికోసము టైం వేస్ట్ చేసి దీని పక్కనే నిలబడి ఉండాల్సిన అవసరం అనేది ఉండదు. కాస్ట్ ఓన్లీ 999 మాత్రమే. అదేవిధంగా లాస్ట్ టైం మేము ఏమైతే వీడియో చూపించున్నామో మళ్ళీ ఇది రీస్టాక్ అయిపోయింది అనమాట. సేమ్ ఇది కూడా సేమ్ అలాంటిది అనమాట. చాలా చిన్నది, హాస్టల్లో ఉన్న అమ్మాయిల కోసం కానీ లేకుంటే హాస్టల్లో ఉన్న అబ్బాయిల కోసం కానీ వాళ్ళు ఏదైనా తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాగీ కానీ లేక ఉప్మా కానీ ఏదైనా తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా కూడా తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనికి కూడా ఒక బాయిలర్ అనేది ఈ విధంగా ఇస్తారు. దీనిపైన ఏమున్నా కూడా మనం బాయిల్ అనేది చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు అంటే ఈ విధంగా మనం పెట్టేసి దీన్ని మనము చిన్న కుక్కర్ అన్నమాట ఇది. దీంట్లో మనము ఏమైనా కూడా రైస్ అయినా కూడా ఏమైనా కూడా మనము వితిన్ 5 to 10 minutes లోపల ఏవైనా కూడా దీంట్లో ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 650 రూపీస్ మాత్రమే, 650 రూపాయలు మాత్రమే దీని కాస్ట్. చాలా బాగుంది, ఇది కూడా క్వాలిటీలో బెస్ట్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది రీస్టాక్ అనేది అయ్యిందనమాట. దీంట్లో పాలు కూడా వేడి చేసుకోవచ్చు, టీ కాఫీ ఏమున్నా కూడా మనము హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో ఇది వచ్చేసి అక్షయ పాత్ర నెంబర్ 1 అనమాట. దీంట్లో వంటలు ఏ విధంగా చేసుకోవచ్చు, మనకి ఎలాంటి కరెంట్ ప్రాబ్లం అనేది తగలదు, మనకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదనమాట. సో ఇప్పుడు లైవ్లో మీకు నేను చపాతీ పరోటా వేసి చూపిస్తాను. చూడండి, మీకు లైవ్లో ఏ విధంగా మనము దీన్ని వాడుకోవచ్చు అనేది మీకు లైవ్లో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మీకు 1 నిమిషం లోపలే మీకు పౌడర్ అనేది అయిపోతుంది. 1 నిమిషం లోపలే మీకు చపాతీ అనేది అయిపోతుంది. చూడండి, దీని మీద నేను ఈ విధంగా ఆయిల్ స్ప్రే చూడండి ఈ విధంగా స్ప్రే చేశాను. దీనివల్ల ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే మీకు ఆయిల్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే మనము ఎక్కడ కూడా వేస్ట్ అనేది అవ్వదు, మనకు ప్రతి చోట కూడా ఆయిల్ అనేది చేరుతుంది అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. దీన్ని 2 విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ విధంగా స్ప్రే చేయడానికి యూజ్ చేయొచ్చు. 2 మనము ఈ విధంగా కర్రీస్లో ఏదైతే కానీ ఈ విధంగా కర్రీస్లో మనము ఈ విధంగా నూనె వేయడానికి కూడా చూడండి ఈ విధంగా నూనెని మనము వేసుకోవచ్చు అనమాట. ఈ 2 విధాలుగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ ఓన్లీ మీకు 150 రూపీస్ మాత్రమే. సో దీన్ని నేను ఎలా అయితే తిప్పి చూపిస్తాను చూడండి. మీకు చూడండి, నాన్ స్టిక్ ఉంటుందన్నమాట. చపాతీ ఎంత బాగా అయిపోతుంది చూడండి, ఎంత తొందరగా అయిపోతుందో. ఈ విధంగా ఈజీగా మనము చపాతీనే కాదు, దోశ, పరోటా, చపాతీ, ఏ పుల్కాలు ఏమున్నా కూడా చికెన్, మటన్ చూడండి ఏ విధంగా అయినా మనము చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా అయిపోయిందో. చూడండి, ఈ విధంగా మనకు తొందరగా ఏవైనా చేసుకోవాలి వంటలు అనుకుంటే ఇలాంటి వాటిని మీరు ఉపయోగించి తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగా అయింది చూడండి అనమాట ఇది అనమాట. సో దీంట్లో చపాతీని అని కాదు, ఏవైతే మీరు గ్యాస్ మీద వండుకుంటారో అవన్నీ ఈ బౌల్లో మీరు వండుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీకు. దానికంటే కూడా ఏదైతే గ్యాస్తో మీరు ఒక అరగంట టైం పడుతుందో వంట వండడానికి, దీంట్లో కేవలం 15 నిమిషాల్లో మీరు చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కూడా కరెంట్ కొడుతుంది, ఎక్కడ కూడా మీకు షాక్ కొడుతుంది అనేది ఇబ్బంది అనేది ఉండదు. హ్యాపీగా మీరు దీన్ని ఈ విధంగా పట్టుకునేసి ఎక్కడికైనా కూడా మీరు తీసుకొని పోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ యొక్క కాస్ట్, ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. ఒకటి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము టెంపరేచర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ ఆన్ అయిపోయింది. నేను సిమ్లో పెడుతున్నాను. సిమ్లో పెట్టి దీన్ని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత నేను దీంట్లో లైట్గా ఇట్లా డిప్ చేశాను.
చూడండి ఎంత తొందరగా ఆమ్లెట్ అవుతుందనేది మీకు చూపిస్తాను నేను. చూడండి ఒక్క నిమిషం కూడా అవ్వలేదు, అప్పుడే వేడి అయిపోయింది. రైట్, ఈ విధంగా ఉంది కదా. చూడండి ఈ విధంగా ఎగ్ని నేను బీట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనము ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఎంత హ్యాపీగా అయిపోతుంది చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. సపోజ్ ఇది ఎగ్ పరోటా. ఈ విధంగా మీరు ఎలాంటి వంటలైనా కూడా వండుకోవచ్చు అనమాట. సో దీన్ని మనము కొంచెం ఆయిల్తో డిప్ చేస్తున్నాం. ఈ విధంగా చూడండి ఎంత హ్యాపీగా చేసుకోవచ్చు చూడండి, ఎలాంటి భయం అనేది లేకుండా మనము హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదే అని కాదు, ఇప్పుడు తొందరగా వీలు అవుతుంది అనేసి నేను మీకు ఈ వంట వండి చూపిస్తున్నాను. దీంట్లో ఇవే కాదు, ఏవైనా కూడా మనము వంటలు వండుకోవచ్చు. ప్లస్ సిమ్లో కూడా మనం పెట్టుకోవచ్చు, ఈ విధంగా తగ్గించుకోవచ్చు, ఈ విధంగా ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంత బాగున్న దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2750 రూపీస్, 2750 రూపాయలకు మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇంత ఇదిగా అయిన తర్వాత దీన్ని మనము చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చూడండి ఇలాంటి ఒక బట్టతో మనము చూడండి ఈ విధంగా హ్యాపీగా ఈజీగా క్లీన్ అనేది చేసుకుంటాము. చూడండి ఏ విధంగా క్లీన్ అయిపోయింది అన్నమాట. సో అదేవిధంగా చూడండి మీకు ఇలాంటిదే మీకు చాలా చిన్నది కూడా ఉంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. దాంట్లో కూడా మీకు తొందరగా వంటలు అనేవి మీరు చేసుకోవచ్చు. మ్యాగీ చేసి చూపిస్తాను, ఎంత తొందరగా అవుతుంది అనేది మీకు నేను మ్యాగీ చేసి చూపిస్తాను. చూడండి మ్యాగీ కోసం వాటర్ అనేది వేసి 2 నిమిషాలు చూడండి ఎంత వేడి అయిపోతుంది అనేది నేను చూపిస్తాను మీకు. నేను సో చూడండి ఎంత వేడి అయిపోతుంది అనేది, 2 నిమిషాల లోపల మీకు ఎంత వేడి అవుతుంది అనేది చూడండి. దీన్ని మనము దీంట్లో చేసి వేస్తున్నాను. దీంట్లో వేసాను. ప్లస్ మ్యాగీ అనేది ఇదిగోండి, ఇది మ్యాగీ మసాలా. ఇది మ్యాగీ మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని కలుపుదాము. కలిపిన తర్వాత పెడతాం. చూడండి లైవ్లోనే మీకు ఎంత టైం లోపల అంటే తక్కువ టైంలో ఏదైతే మనము తక్కువ టైంలో మినిమం ఇప్పుడు నేను పెట్టి 1 నిమిషమే అయింది, ఇంకా 3 నిమిషాలు 4 నిమిషాల లోపల మనకు మ్యాగీ అనేది అయిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా మీకు చిన్న పిల్లలకి ఏదైతే స్కూల్లో నిండి ఉన్న వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి తొందరగా వండి పెట్టాలన్నా లేదా స్కూల్కి పోయేటప్పుడు తొందరగా వండి పెట్టాలన్నా ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి చిన్నది, ఒకటి మీకు ఇది వచ్చేసి మీకు 1000 రూపీస్లో వస్తుంది, ఇది వచ్చేసి 650 రూపీస్లో వస్తుంది. దానికి డిఫరెన్స్ ఏంట్రా అంటే జస్ట్ దీనికి ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, దానికి ఆటో కట్ ఆఫ్ అనేది ఉండదు అనమాట. ఆటోమేటిక్గా ఇది వంట అయిన తర్వాత ఆఫ్ అనేది అయిపోతుంది, దానికి అక్కడ కాదు మాన్యువల్గా మనం ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనము ఉప్మా ఎలా అయిందనేది, మ్యాగీ ఎలా అయిందనేది తర్వాత చూద్దాం. మనము స్టీమ్ ద్వారా మీరు చూడండి, స్టీమ్ ద్వారా మనము ఏవైతే క్యారెట్ ఉందో అది స్టీమ్ ద్వారా ఎలా మనకు బాయిల్ చేసుకోవచ్చో అనేది కూడా మీకు చూపిస్తాను. సపోజ్ దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఈ విధంగా పెట్టేశాను. చూడండి ఏ విధంగా అవుతుందో చూడండి. అప్పుడు 2 నిమిషాలు కూడా అవ్వలేదు మనకు. ఇప్పుడు దీంట్లో మనము గుడ్లు కానీ మోమోస్ కానీ ఏవైనా పెట్టుకునేసి దీని మీద మూత పెట్టేశాను. చూడండి
వితిన్ 2 నిమిషాల లోపల మీకు బాయిల్ అనేది అయిపోతుందన్నమాట. దీని మీద మీరు ఏవైనా కూడా గుడ్లు లేదా బంగాళదుంపలు ఏవున్నా కూడా క్యారెట్, బీట్రూట్ ఏవున్నా కూడా మీరు దీని మీద స్టీమ్ ద్వారా బాయిల్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు తక్కువ టైంలో మీకు వంట అనేది దీంట్లో వంట చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంది. కేవలం మీకు 1000 రూపీస్లో మాత్రమే ఇలాంటి మంచి ప్రోడక్ట్ అనేది మీకు దొరికేస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి మనకు 4 నిమిషాలు అయింది. 4 నిమిషాల్లో ఎంతవరకు అయింది మ్యాగీ అనేది చూద్దాము. చూడండి అప్పుడే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఒక్కసారి మ్యాగీ అనేది ప్రిపేర్ అయిపోయింది మనకు. దాని తర్వాత చూడండి దీన్ని స్టీమ్ ద్వారా పెట్టాం కదా, ఇది కూడా చూడండి ఏ విధంగా బాయిల్ అయిపోయిందో. వితిన్ 2 మినిట్స్ లోపల మనకు క్యారెట్ కూడా మనకు బాయిల్ అనేది అయిపోయింది. చూడండి ఈ విధంగా మనకు బాయిల్ అయిపోయిందో చూడండి. ఈ విధంగా మనము ఏ ఉన్నా కూడా మనము బాయిల్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో సపోజ్ నేను దీంట్లో ఆమ్లెట్ కూడా వేస్తున్నాను మ్యాగీలో. చూడండి ఎలా ఉంటుందన్నది, మ్యాగీ ఎంతసేపట్లో ఎలా అవుతుందన్నది చూడండి. ఎగ్ మ్యాగీ చిన్న పిల్లల కోసం వితిన్ తక్కువ పీరియడ్లో, అంటే 2 నుండి 5 నిమిషాల లోపల మీరు చిన్న పిల్లల కోసం ఈ విధంగా మ్యాగీని ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. చూడండి అయిపోయింది. చూడండి ఈ విధంగా ప్రిపేర్ అనేది అయిపోయింది అనమాట, తక్కువ టైంలో అనమాట. సైట్ ఇప్పుడు ఈ విధంగా బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ మనకు ప్రతి ఇంట్లో కూడా అవసరము. సో ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఏవి కావాలన్నా హార్ట్ టచ్ కలెక్షన్స్ ఏవైతే మా ఛానల్ ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హార్ట్ టచ్ కలెక్షన్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, దాని ప్రైస్ ఎంత అనేది మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో తప్పకుండా మా హార్ట్ టచ్ కలెక్షన్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని మరియు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో చేయండి. ఇప్పుడు మీకు నేను కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో మోస్ట్ టాస్క్ అన్నమాట ఇది. ఎందుకురా అంటే సపోజ్ మనం చపాతీ చేయాలరా అంటే చాలామందికి పిండి కలపడం రాదు. పిండి కలిపిన తర్వాత దాన్ని ఏ విధంగా రుద్దాలి అనేది కూడా కొంతమందికి ఈ కాలంలో జనరేషన్ ఉన్న వాళ్ళకి రాదనమాట. సో అలాంటి వాళ్ళ కోసము వితిన్ మినిట్ లోపల మీరు ఆటాని ఏదైతే డౌ చేయొచ్చు అనమాట, ఏదైతే పిండిని మీరు ముద్ద చేయొచ్చు, అంటే చపాతీ కోసం మీరు ముద్ద చేసుకుంటారు కదా, ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో హోమ్ ప్లస్ కంపెనీది అనమాట ఇది. హోమ్ ప్లస్ది చాలా బాగుంటుంది అనమాట. సో దీంతో ఏమేమి చేయొచ్చు అనేది నేను చూపిస్తాను చూడండి. ఒకటి, మనము పిండిని ఏదైతే పిండి ఉంటుందో చపాతీకి పిండిని మనము డౌ చేయొచ్చు అనమాట, అంటే ముద్దగా చేయొచ్చు అనమాట. అదేవిధంగా చాపింగ్ చేసుకోవచ్చు. మనం ఏదున్నా కూడా ఆనియన్ కానీ మనము చికెన్ కానీ మటన్ కానీ ఏమున్నా కూడా చాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఆనియన్స్, దాని తర్వాత చిల్లీస్ ఏమన్నా చూసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా జ్యూసర్ అనమాట. ఈ విధంగా సిట్రస్ జ్యూసర్, మనం బత్తాయి కానీ ఆరెంజ్ కానీ జ్యూస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా చూడండి ఇది విప్పింగ్ అనమాట. విప్పింగ్ అంటే మనకు ఏదైతే పెరుగులో మనకు మీగడ ఉంటుంది కదా, అవి కూడా దీని ద్వారా మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము గోధుమ పిండిని మనము చపాతీకి ఏ విధంగా అయితే మనము ముద్ద చేసి మనము దాన్ని బాల్స్ చేసి దాని తర్వాత రుద్దుతాము, అది మీకు లైవ్లో నేను చూపిస్తాను చూడండి. బౌల్ ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసేసాము చూడండి. దీంట్లో నేను చపాతీ పిండి అనేది వేస్తున్నాను. చపాతీ పిండి వేసాను. దీన్ని ఈ విధంగా దించేసాను అనమాట. దించిన తర్వాత దీన్ని ఈ విధంగా మనము పెట్టాలి. దీన్ని ఈ విధంగా పోతుంది. సో ఈ విధంగా దీన్ని మనము క్లోజ్ చేయాలి లిడ్తో. ఈ విధంగా క్లోజ్ అనేది అయిపోయింది. దీంట్లో ఫస్ట్ నేను కొంచెం వాటర్ అనేది వేస్తాను. ఈ విధంగా వాటర్ అనేది వేసాను అనమాట. వేసిన తర్వాత ఇప్పుడు ప్లగ్ చేయాలి. దీన్ని ప్లగ్ చేసి ఆన్ చేయాలి. చూడండి ఈ విధంగా ఆన్ అనేది అయిపోయింది అనమాట. ఆన్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా
కలుపుతున్నాం. చూడండి, నిమిషం కూడా మీకు అవ్వదనమాట చపాతీని మనం చపాతీ చేసుకోవడానికి. సో ఈ విధంగా మనము దీంట్లో చపాతీ వేసాము. కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు. చూడండి, ఈ విధంగా మనము ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే చపాతీ పిండి అనేది మీకు మెత్తగా ఉంటుంది. చపాతీ ఈజీగా మనము చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం వేయాలి, వాటర్ కొంచెం తీసుకో. ఒక నిమిషం ఉండండి. ఏ విధంగా మనకు చపాతీ పిండి ముద్ద అయిపోయిందనమాట. అంటే మీకు ఒక నిమిషం కూడా పట్టదు. మనం అదే చపాతీ పిండిని కలుపుకోవాలరా అంటే మనము ముక్కుకి ముఖానికి అంతా కూడా పూసుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటివి కూడా చేతులు చూడండి ఎక్కడ కూడా అంటకుండా మనకు చపాతీ పిండి అనేది అయిపోయిందనమాట, ముద్ద అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఎలా అయింది అనేది చూపిస్తాను మీకు, నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మీరు మెత్తగా, ఎంత మెత్తగా అయింది చూడండి చపాతీ పిండి. చూడండి, ఈ విధంగా మనము చపాతీ పిండిని గోధుమ పిండిని ఈ విధంగా చపాతీకి ఈజీగా మనకు చాలా ఈజీగా మనము చపాతీ చేసుకోవచ్చు అనమాట. అంటే దీంట్లో మీరు కలుపుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా చపాతీ పిండి కలపడం జరిగింది. సో ఈ విధంగా చపాతీ పిండి కానీ దీంట్లో మనము జ్యూసులు కానీ లేకుంటే ఏమైనా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సిట్రస్ జ్యూసర్ కూడా చేసుకోవచ్చు మీరు, అది పక్కన పెట్టేసి. సో దీనికి ఈ విధంగా తగిలించుకొని మీరు ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట. దీంతో మనము ఏదైతే మనకు చపాతీ పిండిని ఎలా కలుపుకోవాలో చూసాము. దాని తర్వాత చాపర్ అనమాట. చూడండి, సెకండ్ వన్ అంటే రెండు విధాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ విధంగా బ్లేడ్ అనేది ఇస్తాడనమాట. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత సపోజ్ దీంట్లో మనము నేను మీకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాపింగ్ చేసి చూపిస్తాను అనమాట. చూడండి, దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాను. ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో నా దగ్గర ఒక చిన్న ముక్క క్యారెట్ మిగిలితే అది కూడా వేసేసాను. వేసిన తర్వాత దీన్ని మనము లాక్ చేసేద్దాము. ఈ విధంగా లాక్ అనేది అయిపోయిందనమాట. సో దీన్ని మనము చూడండి వితిన్ సెకండ్స్ లోపల, అంటే 2 నిమిషాలు కూడా పట్టదు, 1 నిమిషం లోపల మీకు మనం ఏవైతే వేసామో చాప్ అనేది అయిపోతుంది అనమాట. రైట్, ఈ విధంగా చూడండి, మీకు చేసి చూపిస్తాను. చాప్ ఏ విధంగా అయి ఉంటుంది చూడండి. చూడండి, ఏ విధంగా చాప్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా ఏమున్నా కూడా మీరు ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏది ఉన్నా కూడా చాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెకండ్ చాపింగ్ అయిపోయింది. సిట్రస్ జ్యూస్ మాత్రమే మీరు బత్తాయి కానీ లేదా ఆరెంజ్ జ్యూస్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒకటి ఈ విధంగా ఇస్తాడు. చూడండి, ఈ విధంగా ఇస్తాడు. దీన్ని మనము దీని లోపల ఈ విధంగా పెట్టేసి, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి మనము బత్తాయిని కానీ బత్తాయి జ్యూస్ కానీ ఏమైనా కూడా మనము ఈ విధంగా చేసుకోవచ్చు. సో దీంట్లోనే మనము పెరుగు, ఏదైతే మీగడ పెరుగు ఉంటుంది కదా, దాంట్లో వేసేసి దీన్ని బ్లేడ్ మార్చేయాలి. బ్లేడ్ మార్చేసి చేస్తే దాన్ని మనం మీగడ కూడా తీయడానికి చాలా బాగుంటుంది అనమాట. మజ్జిగ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఈ మిక్సీతో పాటు ఇస్తాడనమాట. సో ఆన్లైన్లో చూడండి, దీని మిక్సర్ కాస్ట్ దగ్గర 5500 6000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో 3999 రూపీస్, అంటే కేవలం 4000 రూపాయలకు మీకు ఇంత హెవీ క్వాలిటీ ఉన్న
ఒక డౌ మిషన్ యానికి ఏదైతే మనము చపాతీ పిండి కలుపుకోవడానికి ప్లస్ దాని తర్వాత చాపింగ్కి దీంట్లో చాపింగ్ ఏదైనా మటన్ చికెన్ ఏదైనా కీమా చేసుకోవచ్చు, అదేవిధంగా జ్యూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా విప్పింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీగడ తీయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా అంటే 4 విధాలుగా పనికొచ్చే ఈ మిక్సీ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం 4,000 రూపాయలు మాత్రమే. చూడండి, ఇది చపాతీ మేకర్ అనమాట. ఇది చపాతీ మేకర్ కాదు, మల్టీ మేకర్. అంటే దీంతో మనం ఏవైనా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే చూడండి, దీంట్లో మనం దోశ వేసుకోవచ్చు, దాని తర్వాత ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఏవైనా కూడా వితౌట్ ఆయిల్ లేకుండా మనము మీరు నాన్ స్టిక్ అనమాట. ఇది ఆయిల్ లేకుండా మనం తక్కువ ఆయిల్తో మనం తక్కువ ఖర్చు ఆయిల్తో మనము దీంట్లో ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చపాతీ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎలా వస్తుంది అన్నది. ఈ విధంగా నేను ఏదైతే చపాతీ పిండిని ముద్ద చేశానో ఈ ముద్దని దీంట్లో పెడుతున్నాను అనమాట. దీంట్లో పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేయాలి. పెట్టిన తర్వాత చూడండి, దీన్ని ఈ విధంగా మనము ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా చపాతీ అనేది ప్రెస్ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా పొంగుతుంది అనేది కూడా చూడండి మీరు. 2 నిమిషాల్లో మనకు ఏ విధంగా పుల్కా కానీ చపాతీ కానీ ఏవైనా కూడా మనము పరోటా కానీ ఏవైనా కూడా వితిన్ మినిట్ లోపల మనము చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా కాలుతుంది అనేది చూడండి మీరు. చూసారు కదా, ఈ విధంగా అయింది. దీన్ని నేను ఈ విధంగా తిప్పుతున్నాను అనమాట. ఈ విధంగా మనము చపాతీల్ని తొందరగా చేసుకోవచ్చు. కోర్స్ కొంతమంది పుల్కా తినేవాళ్ళు ఉంటే మీరు జస్ట్ వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో మనము పుల్కా అంటే చపాతీని కూడా లైట్గా ఆయిల్ స్ప్రే ఈ విధంగా చేసేసి దీన్ని మనము ఈ విధంగా ప్రెస్ చేసాము. చూడండి ఏ విధంగా వేడి అయిపోయి మనకు చపాతీ అనేది ఎంత తొందరగా ఎంత బాగా తయారవుతుంది అనేది చూడండి అవుతుంది. అది పుల్కా అవుతుంది చూడండి, వేడి అవుతుంది చూడండి. ఈ విధంగా అదే మనకు పొంగుతుందన్నమాట. రైట్, ఈ విధంగా అయింది చూడండి. దీన్ని ఈ విధంగా తిప్పుతున్నాను చూడండి. ఈ విధంగా తక్కువ టైంలో మనము ఈజీగా హ్యాపీగా చపాతీలని చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉండే చపాతీ మల్టీ మేకర్ యొక్క కాస్ట్ ఆన్లైన్లో వచ్చేసి 2,500 రూపీస్ ఉంటుంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు కేవలం 1,999 రూపీస్ అంటే 2,000 రూపాయలకు మాత్రమే వచ్చేస్తుంది అనమాట. అంటే ఆన్లైన్ కంటే కూడా 500 రూపాయలు తక్కువలో మీకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఏ విధంగా అయిందో చూడండి. ఆయిల్ ఈ విధంగా ఆయిల్ వేసేసి మనము చేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి ఈ విధంగా చపాతీల్ని మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఏ విధంగా పొంగుతుందన్నది. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట.